హాయ్ హలో అండి, నా పేరు లోకేష్. వెల్కమ్ టు ట్రేడ్ ఆర్ముఖం. ఈరోజు డేట్ వచ్చేసి 22 ఆగస్టు సాటర్డే. సో మండే మార్కెట్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మండే డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2026. సో ఈరోజు మనం నిఫ్టీ 50 ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఎవ్రీడే ఇంకా నుంచి సో డైలీ మార్కెట్ అనాలిసిస్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి సో నిఫ్టీ 50 ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఈ మూడు గురించే మనం మాట్లాడుకోబోతున్నాము మార్కెట్ అనాలిసిస్ గురించి. సో మిగతా ఏదైతే ఉందో ఫిన్ నిఫ్టీ కానీ ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ సో ఇదైతే మనం డిస్కస్ చేసుకోబోయలేదు. సో ఓన్లీ నిఫ్టీ ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సెన్సెక్స్ ఈ మూడు గురించే మాట్లాడుకుంటాము. సో సెన్సెక్స్ కూడా వీక్లీ ఎక్స్పైరీ టైంలో మాత్రమే మనం మాట్లాడుకుందాము. సో ఈరోజు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ రెండు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ 50 అయితే చూద్దాము. సో గైస్, ఇది నిఫ్టీ 50 చార్టు. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది స్పాట్ చార్టు. నేను స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకునేసి మార్కెట్ అనాలిసిస్ అయితే డిస్కస్ చేస్తాను. మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూద్దాము, ఆ తర్వాత సపోర్ట్ లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో మీరు ఫ్యూచర్ చార్ట్ కూడా కన్సిడర్ చేసుకొని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే ప్యూర్గా స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకొని డ్రా చేస్తాను. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ఏదైతే 21 ఆగస్టు ఉందో హై నుంచి అయినా సరే ఆర్ సో ఆ డే యొక్క స్వింగ్ ఉంది కదా ఇక్కడ, సో ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ సో 24,265. సో ఏదైతే ఎగ్జాక్ట్లీగా వాల్యూస్ ఉందో సో ఎగ్జాక్ట్లీగా కాదు 24,265 అంటే సో దాని నియర్ బైగా ఓకే. సో అక్కడి నుంచి నెక్స్ట్ ప్రీవియస్గా వచ్చేసి 17 ఆగస్ట్ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఆ లాస్ట్ క్యాండిల్ ఒక లో దగ్గర సో 24,287 వరకు. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో నెక్స్ట్ సెకండ్ వన్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి సేమ్ 17 ఆగస్ట్ ఒక స్వింగ్ ఉంది కదా, దీన్ని కన్సిడర్ చేసుకోండి. సో 24,359 నుంచి ఇంకొంచెం అబోవ్ సైడ్ సో ఆల్మోస్ట్ 24,367 వరకు. సో ఇది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో దాని తర్వాత థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి దీనికి ప్రీవియస్గా వచ్చేసి 14 ఆగస్ట్ ఉందో సో ఇక్కడ స్వింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫ్రమ్ 24,406 నుంచి దీనికి ప్రీవియస్గా వచ్చేసి ఏదైతే ఇక్కడ 11 ఆగస్ట్ ఒక లో ఉంది కదా, ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి. సో 24,429 నుంచి సో 24,406 వరకు. సో ఇది థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇది ఓవరాల్గా రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే ట్రేడింగ్ సెక్షన్ ఉందో సో ప్రీవియస్గా అంటే 20 ఆగస్ట్ ఉంది కదా, సో ఈ 20 ఆగస్ట్ ఒక లో అనేది సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ అయితే కన్సిడర్ చేసుకుంటాము. సో అక్కడి నుంచి ఇంకొంచెం బిలో సైడ్ సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు 24,184 నుంచి 24,172 వరకు. సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్. సో నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి దీనికి ప్రీవియస్గా సో కొంచెం దూరంగా చూస్తున్నాను. 19 ఆగస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క లో దగ్గర నుంచి నెక్స్ట్ దీనికి ప్రీవియస్గా వచ్చేసి సో 28 జూలై యొక్క ఈ యొక్క హై వరకు మీకు జూమింగ్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో సెకండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి సో ఏదైతే 28 జూలై ఉందో డే ఒక హై ఉంది కదా, అక్కడి నుంచి నెక్స్ట్ సో మనకి రీసెంట్గా ఏదైతే ఉందో 19 ఆగస్ట్ ఒక లో వరకు. సో ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ బిట్వీన్లో గ్యాప్ వచ్చేసి చాలా ఉంది కాబట్టి సో ఈ బిట్వీన్లో వచ్చేసి సో అనదర్ సపోర్ట్ లెవెల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఫ్రమ్ ఇక్కడ నుంచి 24,107 నుంచి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు సో 24,082 వరకు. సో ఇది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏదైతే మనం స్వింగ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని లేదా సో ఏదైతే క్యాండిల్ యొక్క హై కానీ అంటే డే యొక్క హై కానీ డే యొక్క లో కానీ దాన్ని బేస్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం మార్క్ చేసుకుంటాం. సో ఇది ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో మార్కెట్ వచ్చేసి లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ వచ్చేసి 24,252 దగ్గర అయితే క్లోజింగ్ ఇచ్చింది. సపోజ్ మండే మార్కెట్ రోజున సో ఒకవేళ ఫ్లాట్లో ఓపెనింగ్ అయినా క్లోజింగ్ ఇచ్చిన ఇనిషియల్గా వచ్చేసి ఈ రేంజ్ మాత్రమే అయితే కన్సిడర్ చేసుకోండి. ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ 1 అలాగే సపోర్ట్ లెవెల్స్ 1 ఉందో సో నియర్ బై ఉంది కదా, ఈ రేంజ్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా లేదా ఎటు సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చినా సో అప్ సైడ్కి కానీ లేదా డౌన్ సైడ్కి కానీ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏంటంటే గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఎక్కడ గ్యాప్ అప్ అయినా ఈ సపోర్ట్ తీసుకునేసి దీనికి అప్ సైడ్కి అయితే మీరు ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోండి. అదే కానీ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏంటంటే గ్యాప్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ గ్యాప్ డౌన్ అయినా 21 ఆగస్ట్ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్కి బిలో సైడ్ గ్యాప్ డౌన్ అయినా
సో ఇక్కడ ట్రేడ్ అవుతూ ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఇక్కడ నుంచి రివర్సల్ అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే మీరు డౌన్ సైడ్కి ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి. అలాగే స్టాక్ స్ట్రాడిల్, స్టాక్ ట్రయాంగిల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. స్టాక్ స్ట్రాడిల్కి వచ్చేసి సో ఇక్కడెక్కడ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చినా సరే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ ఆర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఇక్కడ రేంజ్ వచ్చేసి ఇనిషియల్గా వచ్చేసి మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అప్ సైడ్, లేదా ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 24,429 అనేది అప్ సైడ్ కన్సిడర్ చేసుకోండి లెవెల్. సో అక్కడి నుంచి నెక్స్ట్ బిలో సైడ్ వచ్చేసి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి. ఇది స్టాక్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. స్టాక్ ట్రయాంగిల్ అనేది రేంజ్ ఇది. ఒకవేళ స్టాక్ స్ట్రాడిల్ అయితే ఇనిషియల్గా వచ్చేసి ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. అంటే మార్కెట్ కానీ ఫ్లాట్లో ఓపెనింగ్ అయినా క్లోజింగ్ ఇచ్చినా వితిన్ 5 మినిట్స్ క్యాండిల్లో కానీ ఆర్ 50 మినిట్స్ క్యాండిల్లో కానీ అంటే ఇక్కడ ఈ రేంజ్లో ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిందంటే మీరు ఈ రేంజ్ వచ్చేసి స్టాక్ స్ట్రాడిల్కి ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. 24,366 నుంచి 24,172 ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నిఫ్టీ 50 సంబంధించిన స్టాక్ స్ట్రాడిల్ అలాగే స్టాక్ ట్రయాంగిల్, నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో గైస్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది స్పాట్ చార్టు. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఉందో సో 21 ఆగస్ట్ ఒక సో హై ఉంది కదా, సో హై లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ 57,771 నుంచి నెక్స్ట్ ప్రీవియస్గా వచ్చేసి 12th ఆగస్ట్ ఒక హై వరకు. సో ఇక్కడ 12th ఆగస్ట్ ఏదైతే ఉందో హై 57,886 వరకు. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ప్రీవియస్గా వచ్చేసి ఇక్కడ నుంచి సో 6th ఆగస్ట్ ఒక హై దగ్గర నుంచి ఇక్కడ వరకు సో 58,014 నుంచి సో 58,078 వరకు. సో ఇది ఓవరాల్గా సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో దీనికి అబోవ్ సైడ్ వచ్చేసి థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కావాలనుకుంటే సో మీరు ఏదైతే ఇక్కడ ఉందో సో 3rd ఆగస్ట్ ఒక హై అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ ట్రేడింగ్ సెక్షన్ సో లాస్ట్ కాకుండా దానికి ముందుగా సో 20 ఆగస్ట్ ఒక లో దగ్గర నుంచి 57,430 ఏదైతే లెవెల్స్ ఉందో ఎగ్జాక్ట్లీగా కాదు, సో ఏదైతే నేను ఇక్కడ చెప్తానో సో ఈ యొక్క స్వింగ్ ఉంది కదా అంటే ఈ యొక్క లో, సో ఆ లో దగ్గర నుంచి నెక్స్ట్ దీనికి ప్రీవియస్గా వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఓకే 57,385 నుంచి 57,430 వరకు. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్. సో నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి సో ఇక్కడ 19th ఆగస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క స్వింగ్ దగ్గర నుంచి ఆర్ మీరు ఇక్కడ ఇనిషియల్గా వచ్చేసి 18th ఆగస్ట్ ఒక ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకొంచెం అబో సైడ్, సో అబో సైడ్ వచ్చేసి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. సో 57,217 నుంచి సో 57,249 వరకు. సో ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్స్. సో నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి సో ఆ డే యొక్క లో అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏదైతే 19th ఆగస్టు ఈ క్యాండిల్ యొక్క లో ఉంది కదా, సో 56,990 నుంచి 999 నుంచి ఇంకొంచెం అబోవ్ సైడ్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు సో 57,037 వరకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు అర్థమైంది అనుకుంటారు. సో ఇప్పుడు మనం సో ఏదైతే గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏంటంటే గ్యాప్ డౌన్ అంటే సో ఇది ఏదైతే లెవెల్ ఉందో సో ఇది కూడా మీరు సపోర్ట్ లెవెల్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీని జస్ట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసి ఓకే ఆర్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయినా సరే సో ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి రివర్సల్ అయినా రావచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే మీరు షార్టింగ్ సైడ్ అంటే డౌన్ సైడ్కి అయితే ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. సో అలాగే మార్కెట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏంటంటే గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఎక్కడ గ్యాప్ అప్ అయినా గుర్తుపెట్టుకోండి. సో క్లోజింగ్ వచ్చేసి నియర్ బైగానే ఉంది ఈ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి. సో ఇక్కడ ఎక్కడ గ్యాప్ అప్ అయినా నేను సైడ్ వేస్ మార్కెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. సో ఆ సైడ్ వేస్ మార్కెట్ వచ్చేసి సో ఎయిదర్ ఇక్కడ స్వింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి అయినా ఇక్కడ వరకు అన్నా ఆర్ ఇక్కడ నుంచైనా ఇక్కడ వరకు అన్నా సో ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఒకవేళ ఈ మధ్యలో కానీ ఎక్కడ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చినా సరే సో నేదర్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో కానీ ఆర్ 50 మినిట్స్ క్యాండిల్లో కానీ. అదే మార్కెట్ కానీ ఫ్లాట్లో కానీ ఓపెనింగ్ ఏంటంటే ఫ్లాట్లో అంటే ఇక్కడ ఎక్కడ ఓపెనింగ్ అయినా సరే సో విత్ ఇన్ ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి ఇనిషియల్గా, లేదా సో 070 ఉంది కదా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు సో రెసిస్టెన్స్ లెవెల్స్ 2 నుంచి సపోర్ట్ లెవెల్స్ 1 వరకు ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ కానీ ఫ్లాట్లో ఇక్కడెక్కడే ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చినా సరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్. ఇప్పుడు స్టాక్ స్ట్రాడిల్ స్టాక్ ట్రయాంగిల్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గానే అర్థమైపోయి ఉంటుంది. సో స్టాక్ స్ట్రాడిల్ వచ్చేసి ఇక్కడెక్కడ క్లోజింగ్ ఇచ్చినా
సో ఓపెనింగ్ అయినా సరే 5 మినిట్స్ క్యాండిల్లో కానీ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్లో కానీ మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో వితిన్ ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి స్టాక్ స్టాడిల్కి. అదే స్టాక్ స్టాంగిల్ అయితే ఇంకొంచెం దూరంగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో స్టాక్ స్టాంగిల్కి వచ్చేసి సపోజ్ ఇక్కడెక్కడ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి. సో ఏదైతే అబోవ్ సైడ్ ఉందో 58,078 నుంచి నెక్స్ట్ బిలో సైడ్ వచ్చేసి సో 57,217 ఈ రేంజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి స్టాక్ స్టాంగిల్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ స్టాక్ స్టాంగిల్ ఇక్కడెక్కడ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిన అదే స్టాక్ స్టాడిల్కి వచ్చేసి సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఇదైతే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టాక్ స్టాడిల్ అండ్ స్టాక్ స్టాంగిల్ అలాగే మార్కెట్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు మార్కెట్ అనాలిసిస్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ మార్కెట్ అనాలిసిస్ కోసం సో మీరు ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.